దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని మరొకసారి కాలుష్యభూతం భయపెడుతుంది. ఇప్పటికే ఇది పతాక స్థాయికి చేరింది. లాక్డౌన్ సమయంలో కాలుష్యం దాదాపుగా కంట్రోల్ అయినప్పటికీ సళ్లింపులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఢిల్లీ ప్రజలు కాలుష్యపు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం మళ్లీ కోరలు చాచింది. పీల్చే గాలి విషపూరితంగా మారిపోయింది. గాలిలో క్వాలిటీ శాతం రోజురోజుకు తగ్గిపోతుండటంతో అటు అధికారులు ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పతాక స్థాయికి చేరి వాయు కాలుష్యంతో తీవ్రమైన శ్వాసకోశ సమస్యల్ని భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే గొంతు సమస్యల బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేసేవారికి, ఉద్యోగాల కోసం బయటకు వచ్చేవారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఢిల్లీ నగరంలో తాము చాలా ఇబ్బంది పడుతున్నామని వారు చెబుతున్నారు. పొద్దున కూడా చల్లగా ఉంది, కానీ స్కై చూస్తే మరి అంత క్లియర్ గా లేదు. స్మాగ్ అనేది ఒకటి ఉంది. చల్లగా ఉంది, కాకపోతే స్మాగ్ ఎక్కువ ఉంది అనమాట. అంటే యూ కెన్ సీ ద ఫాగ్ అండ్ ఆల్. సో ఇక్కడ ర్యాలీ కూడా జరుగుతుంది. సో ఐ థింక్ the pollution is really having an effect over here. Hyderabad lo it's very clear, it's not at all a problem in Hyderabad, but in Delhi normal ga chusesariki 2 days we have been staying in Delhi, so I can just notice difference undi normal ga Delhi ki Hyderabad. There is a slight breathing problem and all normal chuskunte. పీల్చే గాలిలో కాలుష్యం విపరీతంగా పెరగడంతో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ నగరంలో కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య కూడా విస్తారంగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో పాటే గతంలో కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులైన వారికి సైతం ఈ కాలుష్యం మరోసారి ముప్పు తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాబోయే దీపావళి పండుగను కాలుష్యరహితంగా జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. कहाँ से आते हैं और दूसरा वेदर का आपके पास कंडीशन क्या रहता है। तो जो पहला है, जो पॉल्यूटेंट हमारे पास सोर्स होता है, एक तो जो लोकल हमारे पास व्हीकल चलते हैं उनसे जो पॉल्यूशन आता है। दूसरा जो लोकली आपके पास इंडस्ट्रियल होता है या कंस्ट्रक्शन साइट से पॉल्यूटेंट डेवलप होता है। तीसरा इस टाइम पर क्या होता है कि जो पंजाब और हरियाणा में जो किसान है वो पराली जलाते हैं, स्टेबल बर्निंग होता है और वो हमारे पास दिल्ली में आता है। तो ये तीन जो मुख्य सोर्स है जिसकी वजह से हमारे पास पॉल्यूशन दिल्ली एनसीआर में बढ़ता है। और मेट्रोलॉजिकल पॉइंट ऑफ व्यू से देखेंगे मौसम के हिसाब से, तो हमारे पास इस समय क्या होता है कि हवा की जो स्पीड होती है और वो बहुत कम हो जाती है। यूजुअली आप देखेंगे कि हमारे पास 10 से 12 किलोमीटर पर आवर चलती ही रहती है। नॉर्मली आप देखेंगे कि मार्च अप्रैल से लेकर के सितंबर तक। लेकिन उसके बाद अक्टूबर और नवंबर के महीने में क्या होता है कि हमारे पास हवा की स्पीड बहुत कम हो जाती है। ऑलमोस्ट कह सकते हैं कि रात में हवा चलती नहीं है, इनकी स्पीड बिल्कुल कम हो जाती है। दिन में जो चलती है उसकी स्पीड भी ज़्यादातर हमारे पास 6 to 8 kmph रहती है, जो कि आपके पास जो भी पॉल्यूटेंट है उसके डिस्पर्स के लिए सफिशिएंट नहीं होती। అక్టోబర్ నవంబర్ నెలల్లో గాలి ఎక్కువగా వీచకపోవడం ఢిల్లీ నగరాన్ని కాలుష్యభరితంగా చేస్తుందంటున్నారు వాతావరణ అధికారులు. మరోవైపు ఢిల్లీకి పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో రైతులు తమ పంట పొలాల్లో దుబ్బలను తగలబెట్టడం కూడా పొల్యూషన్ కు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. కేంద్రంతో సహా ఢిల్లీ సర్కార్ సైతం కాలుష్య నియంత్రణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ రిపోర్టులను అధికారులకు అందిస్తామని చెప్పారు. అసలే చలికాలం, పైగా వాయు కాలుష్యం. దీంతో ఊపిరితిత్తుల వ్యాధుల దాడి చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్రం 4 నెలల పాటు లాక్డౌన్ విధించింది. అయితే పలు దఫాలుగా సడలింపులు ఇవ్వడంతో మళ్లీ వాహనాలు రోడ్డెక్కడం, కర్మాగారాలు యథావిధిగా పనులు ప్రారంభించడంతో కాలుష్యం పెరగడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో మరోసారి కరోనా దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా దేశ రాజధాని నగరంలో రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్తో అటు సామాన్యులతో పాటు అధికారులు సైతం
సైతం హడలిపోతున్నారు. రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని భయపడిపోతున్నారు. వాయు కాలుష్యంపై చర్యలు తీసుకునే దిశగా కాలుష్య నియంత్రణ బోర్డులు, నిర్మాణ సంస్థలు, మున్సిపల్ సంస్థలు, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖతో సహా అనేక రంగాలకు నోటీసులు జారీ చేసింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు కూడా తెలిపింది. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాకపోవడంతో ఆందోళన కలిగిస్తోందని ఢిల్లీ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.